మరి యొక్క దిద్దుబాటు ప్రార్థనగా బుధవార క్రమంలో ప్రభు మనను ఆయన సన్నిధిగా నడిపించుకున్నారు. కాబట్టి ప్రభు సన్నిధానంలో కొన్ని విషయాలను మనం నేర్చుకోవాలి. మన యొక్క ఆలోచనలలో, మన యొక్క మార్గాలలో, మన యొక్క ప్రయాణములలో దేవుని వైపు మనం చూడాల్సిన రీతి ఉన్నది. కొన్ని పరిస్థితులు అనుకూలత ఉన్నవి, అనుకూలత లేని పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. అయినను ప్రభు వైపు మనం చూచినప్పుడు ప్రభు సహాయం మనకి చేస్తారు. దేవుడు మనకు సహాయకుడుగా ఉన్న దేవుడు, ఆయన గొప్ప దేవుడుగా మనకున్న. ఇర్మియా గ్రంథములో 18వ అధ్యాయములో, ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము, ఇది మనం వాక్యం చదువుకుందాం. 3-4 వచనాలు మనం చదువుకుందాం. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగట మట్టితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఇర్మియా గ్రంథంలో మనం చదువుకున్న ప్రవక్త అయినటువంటి ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇర్మియాను దేవుడు బాల్యములోనే కాదు, తల్లి గర్భములో ఎదుగు మరి పిండము కాకమునిపే దేవుడు ఏం చేశాడట? ప్రతిష్ఠించుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. దేవుని ప్రణాళికలో ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల కోసమై ఒక ప్రత్యేకమైన ఒక ప్రవక్తగా దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడు అప్పుడు అంటాడు కదా, నేను బాలునయ్యా, నేను వెళ్ళలేనయ్యా, నా వల్ల కాదయ్యా, నేను చేయలేనయ్యా అనేటువంటి మాట ప్రతి వారి జీవితాల్లో వస్తుంది. ఇది నా వల్ల కాదయ్యా, ఇది నేను చేయలేనయ్యా, ఈ పని అవుతాయ్యా, ఈ విధంగా ప్రయాణం చేయలేను, ఈ కుటుంబ బాధ్యతలలో ఇది ముందుకు వెళ్ళలేననే పరిస్థితులు వస్తాయి. అయితే ఇర్మియాతో కూడా దేవుడు అన్నాడు కదా, నువ్వు అలాగు బాలుడని అనవద్దు, నేను నిన్ను బలపరుస్తాను, నేను నీ నోట నా మాట ఉంచాను, నువ్వు మాట్లాడు అని దేవుడు మాట్లాడి బలపరిచినటువంటి రీతిని మనం చూస్తున్నాం. ఇదిగో మరి ఇర్మియా ప్రవక్తకు బిరుదు ఒకటి ఉంది, విలపించు ప్రవక్త, కన్నీటి ప్రవక్తగా దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ 18వ అధ్యాయములో 3-4 వచనాలలో మనం చదువుకున్నట్లయితే అదిగో మొదటి వచనములు అక్కడ అంటాడు, యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. దేవుడట ఒక వాక్కును పంపించాడు ఇర్మియా దగ్గరికి. అది దేవుని దగ్గర నుంచి వచ్చిన వాక్. అది ఆ వాక్కట ఏమనయ్య అంటే, నువ్వు లేచి కుమ్మరి ఇంటికి వెళ్ళు. నువ్వు వెళ్ళాల్సింది ఎక్కడికయ్యా అంటే కుమ్మరి ఇంటికి వెళ్ళు, నేను నీతో మాట్లాడతాను, అక్కడికి వెళ్ళు అన్నాడు. అని అంటే దేవుడు చెప్పినట్టుగానే కుమ్మరి ఇంటికి వెళ్ళాడు. అక్కడ కుమ్మరి తన యొక్క పనిలో ఉన్నాడు. ఏంటో పని చేస్తున్నాడు అంటే, తన దగ్గర మట్టి ఉంది, ఆ మట్టి సారి మీద వేస్తున్నాడు. ఆ జిగట మన్నుతో ఒక పాత్ర చేస్తా ఉన్నాడు. అది మధ్యలో విడిపోతుంది, ఆ మన్ను విడిపోతుంది. ఆ పాత్ర చేస్తుంటే విడిపోతా ఉంటే దానిని వదిలేసేయలేదు, ఆ పనిని ఆపేసేయలేదు, మరలా చూసుకున్నాడు. మరలా ఆ పనిని పని చేసి మరలా ఒకటి చేశాడు. అక్కడ ఏం చేశాడంట? ఒక మరి యొక్క కొండ చేస్తాను అని రాయబడింది. దేవునికి స్తోత్రం. కొండ చేశాడు, విడిపోయిన దానిని అది వదిలేసేలా మరలా చూసుకొని చేశాడు. అన్న తర్వాత దేవుడు అంటాడు కదా, ఆ మాట 5వ వచనములో చదువుకుంటే, అంతటి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, ఇశ్రాయేలులారా, ఈ కుమ్మరి మట్టికి చేయనట్లుగా. అది ఈ పాయింట్. ఇదిగో ఆ యొక్క మట్టి విడిపోయింది వదిలేయలేదు కదా, అది బాగాలేదని వదిలిపెట్టలేదు కదా, అది చెడిపోయిందని వదిలిపెట్టలేదు కదా. మరలా దాన్ని తీసుకొని ఆ చేతులతో ఒక పని చేసి ఒక కొండని చేశారు కదా. అలాగే నేను నీకు చేయలేనా?
మీరు నా చేతిలో ఉంటే, మీరు నా మాట వింటే, నేను ఆ కొండ, అదిగో కొమ్మరాన్ని ఎలా చేశాడు, ఒక ప్రత్యేకమైన కొండను చేశాడు, నేను మీకు కూడా అలాగే చేస్తా. ఒక రూపాన్ని ఇవ్వగలను, ఒక ఆకారాన్ని ఇవ్వగలను, ఒక స్థితిని ఇవ్వగలను, ఒక స్థానముని ఇవ్వగలను, ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని ఇవ్వగలను. నేను మిమ్మల్ని నా చేతులతో ఇదిగో ఒక రూపాన్ని ఇస్తాను అని దేవుడు ఈ రాత్రి నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని చేతిలో ఉన్నప్పుడు, దేవుని చేతిలో ఉన్నప్పుడు మన జీవితాలలో కూడా ఒక ప్రత్యేకమైన స్థితి వస్తుంది, ఒక ప్రత్యేకమైన రూపం వస్తుంది, ఒక ప్రత్యేకమైన ఆకారం వస్తుంది. దేవుని చేతిలో ఉన్నంత కాలము నువ్వు భయపడనవసరంలా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ దినాన మనం నేర్చుకుంటున్న మానవుని జీవితం ఏంటి అంటే ఒక కొండతో పోల్చాడు మానవుని జీవితం. అలాగే ఇంకా మనం చదువుకుంటే ఇంకా బాగా మనం చూస్తే హృదయం అనే ఒక కొండలు బైబిల్లో రాయబడ్డాయి. హృదయము అంటే లోపల ఉంటుంది కదా, ఈ హృదయం అనే కొండగా పోల్చాడు. రకరకాలుగా ఆ యొక్క కుండలు కనబడతాయి బైబిల్లో మనం చదువుకుంటే. కనుక ఇక్కడ అంటాడు కదా, దేవుడు కూడా కుండలాగా నిన్ను చేశాడు. నేను కూడా ఒక కుండని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇదిగో మనిషి హృదయం అనే కుండలలో చాలా రకాలు కలిగినటువంటి ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. వాటిలో ఒకటి చదువుకుంటే 2వ రాసుల గ్రంథము 4వ అధ్యాయము 40వ వచనాన్ని చదువుకుందాం. 2వ రాసుల గ్రంథము 4వ అధ్యాయము 40వ వచనాన్ని చదువుకుందాం. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి దైవజనుడా కుండలో విషమున్నదని కేకలు వేసి కనుక ఇక్కడ దైవజనుడు ఉన్నారు. ఆ దైవజనుడి పేరు ఎలీషా. తన దగ్గర శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులకు ఆహారం పెట్టాలి. మరి పెట్టడానికి పనివాడిని పంపించాడు. నువ్వు పలవెళ్ళయ్యా, నువ్వు పలవెళ్ళి ఆకుకూరలు చూసుకుంటా అని చెప్పాడు. అదిగో పనివాడు వెళ్ళాడు. అదిగో ఆ యొక్క గిల్గాలకు వెళ్ళి ఆ ప్రాంతంలో వెళ్ళి ఆ యొక్క ఆకుకూరలట చూస్తున్నాడట. ఇంకా మనం చదువుకుంటే 39 అంటాడు కదా, అయితే ఒకడు కూరాకులు వేరుటకు పొలంలోనికి పోయి ద్రాక్ష చెట్టును చూచి, ఏ చెట్టు చూశాడట? అదట ద్రాక్ష చెట్టే. కానీ ఏ చెట్టు అది? ఏది? ఒక సందర్భంలో అంటా ఉంటాం, మనం కూడా మన కుటుంబాల్లో కూడా చూస్తూ ఉంటాం, ప్రజలు కూడా చూస్తూ ఉంటాం. ఈడు ఎరిబాగులో ఎరిబాగులోది అసలు ఆలోచన ఏంది లేదు, ఒక ఆలోచన లేదు, పద్ధతి లేదు, ఎరుతనం ఉంది, ఎరువడిలాగా ఉంటా ఉంటది అని అంటా ఉంటారు. అయితే ఈ మనిషి పొలంలో వెళ్తే చాలా రకాలైనటువంటి ఆకులు ఉంటే ఏ ఆకు తీసుకున్నాడట? ఏడు ద్రాక్ష ఆకులు తీసుకొని దాని గుణము, అదిగో అది మంచిదో, అది చెడ్డదో, అది పనికొస్తుందో, అది పనికిరాదో, అది రుచి ఉంటుందో, అది రుచి ఇవ్వదో, అది తినడానికి వీలు పడిందో, అది తినకూడదో, అది తెలియకుండా ఏం చేశారు? గుణమే అడగలేదట. గుణం మనిషి మంచోడే కానీ అసలు గుణమే మనిషి జీవితాలలో స్పాయిల్ అవుతా ఉంటుంది. మనిషి చూడటానికి బాగానే ఉంటారు, పై రూపం నుంచి కింద దాకా, అదిగో మరి ఆ తల నుంచి కింద బాటం వరకు కూడా అంత బాగానే ఉంటారు. కానీ గుణం మాత్రం, ఆలోచన మాత్రము, తలంపులు మాత్రము, నడక మాత్రము, సమస్త మాత్రము అదిగో వేరుగా ఉంటది. గుణము వేరైతే అదంతే. ఒకసారి ఒక సందర్భంలో జనాన్ని చెప్తా ఉంటా, ఒక సందర్భంలో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక మాట అన్నారు, మన బ్రెయిన్ ఏది తీసుకుంటుందో ఆ బ్రెయిన్ బట్టే మొత్తం బాడీ మొత్తం పనిచేస్తుంది. బ్రెయిన్ చాలా ఆలోచన, ఈ బ్రెయిన్ ఇంపార్టెంట్. అందుకోసమే ఇది తీసుకునేది ఏదైనా తీసుకుందో, యాక్సెప్ట్ చేసుకుందో అది మన బాడీ అంతా పనిచేస్తుంది. ఏది మాట్లాడేది కానీ, తినేది కానీ, చూసేది కానీ, నడిచేది కానీ, ఏదైనా ఈ బ్రెయిన్ ఇంపార్టెంట్. అట్టనే మన జీవితాల్లో మనం చూస్తున్నాం. పొలవైపు వెళ్ళాడే కానీ
కానీ ఆకులు కావాలనుకున్న మంచి కూరాకు తీసుకొస్తామన్నాడు, కానీ ఏ ఆకు తీసుకొచ్చాడట? ఏది గుణమెరగని అదిగో ఏది ద్రాక్ష ఆకులు తీసుకొచ్చాడు. ప్రయాసపడి వండితే ఆ వండినటువంటి ఆకు అదిగో వడ్డించే టైంలో అందరూ కూర్చొని వడ్డిస్తున్న సమయంలో అది ఎట్టుందంటే తినడానికి విషముగా ఉంది. అంటే మొదటిది ఏంటంటే మనం చదువుకుంటే విషము కొండ మన జీవితం, విషము కొండ అనే హృదయం ఉంది. మనుషులు ఎలాగంటే ఎదుగో ఒక సామెత ఉంటది, ఏమన్నాయంటే పాముకేమో కోరల్లో ఉంటది, మనిషికేమో. ఒప్పుకుంటారా లేదా? ఒప్పుకుంటారా లేదా? ఒప్పుకోవాల్సిందే. కారణం ఏంటో తెలుసా? మనిషి నిలువెల్ల విషయమే, మాటలు, అదిగో ఆలోచనలు, అదిగో తలపులు, మార్గాలు అన్ని కూడా విషముతో ఉన్నాయి. అందుకోసమే వాళ్ళు అంటున్నారు, దైవజనుడా అయ్యో ఈ ఆహారం తినలేదు, ఈ ఆహారంలో విషం ఉంది, ఇది తినలేకపోతున్నాం అన్నారు అని కేకలేసినప్పుడు అట అప్పుడు ఏమైందట? చదువుదాం. అతడు పిండి గోధుమలతో దంచబడిన ఒక పిండి ఉంది అక్కడ. అదిగో గోధుమల గింజగా ఉన్న గింజగా అదిగో ఉన్నటువంటి దానిలోని తీసిన పిండి ఉంటుంది. ఆ పిండిని తీసి కొంత తెమ్మని చెప్పగా వారు తేగ కుండలో దానిని వేసి జనులు భోజనము చేయమని వడ్డించుడని చెప్పగా వడ్డింపగా దేవునికి స్తోత్రం. చూడ హల్లెలూయా. ఈ విషము విరిచేయడానికి ఒకటి పిండి ఒకటి ఉంది అక్కడ. ఆ పిండి దేనిని సూచిస్తుంది అంటే ప్రభువైన యేసయ్య అనేటువంటి దానిని సూచిస్తుంది. నిజంగా మనం చూసినప్పుడు యేసయ్య మన కోసము సిలువలో ఆయన దంచబడ్డాడు, నలగబట్టబడ్డాడు. ఆయన ఒక రూపము, ఒక ఆకారము మన కోసం మారాడు ఆయన. అందుకోసమే మనిషి విషము వెంచడానికి ఒక పిండి అవసరం. యేసయ్య అనేటువంటి పిండి సిలువలోనే లేచని చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఏమైందయ్యా అంటే యోహాను సువార్త 6:35 అంటాడు. 6:35 వచనంలో 6:35 వచనం. అందుకు యేసు వారితో ఇట్లా నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి కొనడు. అది అందుకోసమే ఆయన మన కోసం ఏమయ్యాడట? ఆహారం అయ్యాడు. ఏ ఆహారం అంట? జీవాహారము. ఎప్పుడు జీవింప చేయాలని, విషమును విరచడానికి, పాపం వల్ల వచ్చే జీతం మరణము దాన్ని విరచడానికి యేసయ్య మన కోసం ఆహారము అయ్యున్నాడు. ఆలోచిస్తున్నావా? అందుకోసమే ఈ రాత్రి అదిగో దేవుని వాక్యం మనం వింటున్న మనము అంటున్నాడు, అదిగో విషము అనేటువంటి హృదయము నుండి ఆయన విడుదల కలిగించేది యేసయ్య ఒక్కడే. దేవునికి స్తోత్రం. కాబట్టి విషం అనేది భయంకరమైనది. అది ఏం చేస్తుంది అంటే నష్టమే. అది నష్టాన్ని నుంచి, అపాయం నుండి, అదిగో భయంకరమైన ఆ పాప స్థితి నుండి విడిపించేది ప్రభువైన యేసయ్య ఒక్కడే. ఆయన ఎప్పుడైతే మనలోకి వస్తాడో, నీ జీవితంలోకి వస్తాడో, ఆలోచనలు మార్చే, అదిగో తలంపులు మార్చే, ఎదుగో హృదయాలను మార్చే, మార్గాలను మార్చే, పరిస్థితులు మార్చి జీవితాన్ని దేవుడు ఇస్తాడు. దేవుడు మన జీవితంలో కూడా ఒకసారి మనం ఉంటున్నాం, అదిగో గొంగళి పురుగు అది వెతికి అది మీద పడినప్పుడు దొరక, అదిగో దద్దులు, అది ఒక రకమైనటువంటి ఎలర్జీ వస్తుంది. ఎప్పుడైతే అది తన రూపం మారిందో అప్పుడు సీతాకోక చిలుక అయిపోయింది. తన రూపం ఏంటి? అందమైనది. అయితే ఆ మార్పు కావాలి అంటే యేసయ్య అనేటువంటిది అవసరం. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే యేసయ్య నమ్ముకుంటామో, యేసయ్యలో మనం ఉంటామో, యేసయ్య ఆలోచన మనకు వస్తాయి, యేసయ్య తలంపులు మనకు వస్తాయి, యేసయ్య మార్గాలు మనకు వస్తుంది. యేసయ్యలో మనం ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి విషం అనేది అక్కడ విరిచివేస్తాడు. దేవునికి స్తోత్రం. అది విరిచివేసినప్పుడే పనికొచ్చేది, తినడానికి ఉపయోగకరమైనటువంటి రీతిలో మన జీవితాలు ఉంచుతాం. ఇక్కడ అందుకోసమే అక్కడ ఇర్మియా గ్రంథములో దేవుడు చెప్తున్న మాట, ఏదో కుమ్మరివారికి చేసినట్లుగా నేను మీకు చేయలేనా? ఇదిగో ఎలాగ తెలుసా, ఒక మంచి జీవితాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రెండవది మనం చదువుకొని ముగించుకున్నాం ఈ దినాన. రెండవది ఇక్కడ అంటాడు, మార్క్స్ వార్త 14:13 మనం చదువుకుందాం. మార్క్స్ వార్త 14:13
ఆయన మీరు పట్టణంలోనికి వెళ్ళుడి. మీరు పట్టణములోనికి వెళ్ళుడి. నీళ్ల కొండ మోయుచున్న ఒక మనుషుడు మీకు ఎదురు పడును. దేవునికి స్తోత్రం. ఇక్కడ యేసయ్య చివరి రాత్రి భోజనము మాట్లాడుతున్నాడు అక్కడ వాటితో. అయితే ఇక్కడ ఒక వ్యక్తి అట ఒక కొండ నీళ్ళ కొండతో మోసుకుంటా వెళ్తా ఉన్నాడట. ఏ కొండ అంటే అది? నీళ్ళ కొండ. ఏ కొండ అంటే ఆయన? నీళ్ళతో ఉన్నాడు ఆ కొండ. అతని దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ మనం ఎక్కడ ఆచరిద్దాము, ఎక్కడ మనము చివరి రాత్రి భోజనం చేద్దాము శిష్యులు అడుగుతుంటే అంటున్నాడు కదా, మీరు వెళ్ళేటప్పుడు ఒక వ్యక్తి మీకు కనబడతాడు. ఆ వ్యక్తి దగ్గర కొండ ఉంటది, నీళ్ళు ఉంటది. అతన్ని అడగండి. అతను ఒక గది చూపిస్తాడు, విడిది గది చూపిస్తాడు. మనం అక్కడ చివరి రాత్రి భోజనం చేద్దామన్నాడు. మనం గమనించినట్లయితే ఈ దగ్గర ఏ కొండ ఉందట? నీళ్ళ కొండ. ఎప్పుడైతే వాక్యం అనేటువంటి హృదయమును కలిగి ఉంటామో అప్పుడే ఒక భారం వస్తుంది, ఒక త్యాగం వస్తుంది, ఒక సమర్పణ వస్తుంది, ఒక పట్టుదల వస్తుంది, ఒక పెరుగులాట వస్తుంది. ఒక త్యాగం ఎప్పుడు వస్తుంది అంటే వాక్యం అనే కొండ, వాక్యం అనే హృదయమును కలిగి ఉంటే. అతను వెళ్తా ఎలాంటి ఒట్టి కొండతో ఉండాలా? ఏ కొండ అంటే అతని దగ్గర ఉంది నీళ్లు, వాక్యముతో ఉన్నాడు. అందుకోసమే యేసయ్య చెప్పగానే శిష్యులు అడిగగానే అన్నారు, అయ్యా అదిగో మేడ గది ఉంది, ఆ గదిలో అదిగో మీకోసము యేసయ్య కోసము ఒక చివరి రాత్రి భోజనం మా ఇంట్లోనే మా దగ్గరే ఏర్పాటు చేస్తాము అని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి అతను. దేవునికి స్తోత్రం. త్యాగము ఎక్కడ వస్తుందయ్యా అంటే అప్పుడే దేవుని వాక్యములో ఉన్నప్పుడే, వాక్యములో నడిచినప్పుడే. వాక్యమైన కొండ హృదయముతో నింపి ఉంటాడు. అందుకోసమే దావీదు భక్తుడు అంటాడు, అయ్యా ఇదిగో నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నా. వాక్యము హృదయంలో ఉంచుకున్నాడట. వాక్యము ఎప్పుడైతే హృదయంలో ఉంటుందో మార్గాలన్నీ కరెక్ట్ గా ఉంటాయి, త్వరలన్నీ కరెక్ట్ గా ఉంటాయి, ఆలోచనలన్నీ కరెక్ట్ గా ఉంటాయి, కుటుంబ పరిస్థితులు కరెక్ట్ గా ఉంటాయి. ఎన్నో రకాల ఎంచుకోగల వాక్యము సరిచేస్తుంది. వాక్యాన్ని అదిగో దేవుడు బలపరుస్తాడు. అక్కడ వాక్యము బయటకు వెళ్ళగానే వెలుగు వస్తుంది. అక్కడ ఏ చీకటికి ఏ సమస్యకు తాము ఉండదు. ఏ కొండ ఉండాలంట? ఒట్టి కొండగా ఉండకూడదు. ఏ కొండ అంట? వాక్యం అనే కొండ నువ్వు మోస్తా ఉన్నా. వాక్యాన్ని మోసినంత కాలము దేవుడు నీ పట్ల కూడా ఒక ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడంతే. అక్కడ పస్కా పండుగ చివరి రాత్రి భోజనం చేయడానికి అతనికి ఒక దేవుడు ఒక వ్యక్తిని ప్రిపేర్ చేశాడు. నీకోసం కూడా ఒక అదిగో ఆయన ప్రిపరేషన్ ఇస్తాడు. ఇదిగో ఎక్కడ ఉండాలో, ఏం చేయాలో, ఎలాంటి పని చేయాలో, ఎలాంటి ఉద్యోగం, ఎలాంటి వ్యాపారం చేయాలి, ఎలాంటి చేతి పని చేయాలి, ఎక్కడ ఉండాలో దేవునికి తెలుసు. వాక్యం ఏం చేస్తారు తెలుసా? ఉన్నత స్థలములోనికి ఎక్కిస్తుంది. దేవునికి స్తోత్రం. ఉన్నతమైన జీవితాన్ని ఇచ్చేది వాక్యాన్ని చదువుకోవడం, ధ్యానించడం అంటే మాటలేమి కాదండి. వాక్యంతో నింపాలి. మనం అనుకుంటాం ఏంటి ఎంత చేస్తున్నా కానీ ఇంకా ముందుకు. ఎస్, బాధ కాదు. మన జీవితంలో చేయాల్సిన ఇంకెన్నో ఉన్నాయి. అది చేసుకుంటా వెళ్ళాల్సిందే. కానీ ఈ రోజుతో రేపు అయ్యే పని పట్టుదల చాలా అవసరం, ప్రణాళిక చాలా అవసరం, ప్రయాణం ఎంతో అవసరం. ఇవన్నీ మన పితరులు చేసిన తర్వాత దేవుడు మన జీవితాలు ఇచ్చింది. మన జీవితాల్లో అదే ఇచ్చింది. మన జీవితాల్లో అవసరమై ఉన్నది ఈ రాత్రి కాలం. అందుకోసమే రెండవ కుండగా ఇక్కడ ఏ కలిగి ఉన్నాడయ్యా అంటే అక్కడ అదిగో అంటున్నాడు, వాడు మాత్రమే చర్చుకుంటాడు. ఇది మరి ఖర్చు, ఇది గది ఇచ్చి ఖర్చు చేశాడు. గది ఇచ్చాడు, అక్కడ ఏమేమి కావాలన్నిటిని ప్రిపరేషన్ చేశాడు. కానీ ఖర్చు చేసేది ఎవరో తెలుసా? వాక్యం ఉన్న వ్యక్తే ఖర్చు చేస్తాడు. వాక్యం ఉన్న వ్యక్తే అన్నిటిలో త్యాగం చేస్తాడు. అలాంటిది ఇక్కడ ఆ వ్యక్తి కనబడతా ఉన్నాడు. ఈ రాత్రి మన జీవితాల్లో ప్రభు ఇచ్చిన ఎదుగో మరి ఈ రాత్రి కాల సమయంలో మరి దేవుని యొక్క దయలో ఇంకొక మాట మనం చదువుకుంటానికి అవకాశం ఉంది, టైం ఉంది. ఆ మాటను కూడా మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో ఇక్కడ అంటున్నాడు, న్యాయాధిపతుల గ్రంథము
న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయం 16 వచనాన్ని ఒకసారి చదువుకుందామా. 7వ అధ్యాయము 16 వచనం. ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బూరను వట్టి కుండను ఆ కుండలలో దివిటీలను ప్రతి వానికి చేతికిచ్చి వారితో ఇట్లా నన్ను చూసి నేను చేయనట్లు చేయుడి. ఇదిగో నేను వారి యొక్క తండ్రు పోవచ్చున్నాను, నేను చేయవలెను, నాతో కూడా ఉన్న వారందరూ బూరలు ఊదినప్పుడు మీరును బూరలు ఊదుచు యెహోవాకును గిద్యోనుకును విజయమని కేకలు వేయవలెనని చెప్పాను. దేవునికి స్తోత్రం. యుద్ధం వచ్చేసింది, మోయాబీయులతో యుద్ధం వచ్చేసింది. ఆ యుద్ధము ఎలాగో అమాలేకీయులు ఇక్కడ కనబడతా ఉన్నారు, మిద్యానీయులు కనబడతా ఉన్నారు. అదిగో యుద్ధములో 7వ అధ్యాయంలో మొదటి వచనంలో చెప్తున్నాడు ఈ మాట. అక్కడ ఎంత అంటే అదిగో ఆ మాట మనం చదువుకుంటే మొదటి 7వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదామా. కాబట్టి నీవు భయపడి వణుకుచున్నాడు, వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలెనని అంటున్నాడు. చాలా మంది జనులు అంట భయపడిపోతున్నారట, యుద్ధం అనగానే భయపడుతున్నారట. ఎందుకో తెలుసా? అక్కడ ఉన్నటువంటి అమాలేకీయులు, అక్కడ ఉన్నటువంటి మిద్యానీయులు సామాన్యమైన జనం కాదు, వస్తుంది. వాళ్ళంట విని భయపడుతున్నారు, పేరు చెప్తేనే వాళ్ళ పేరు చెప్తేనే భయపడుతున్నా. దేవుడు అంటున్నాడు కదా, వారు భయపడేటువంటి వాళ్ళని యుద్ధంలో తీసుకెళ్ళొద్దు, భయపడే వాళ్ళ యుద్ధంలో ఉంచొద్దు, వాళ్ళందరినీ కూడా వెనక పంపించేయమన్నాడు. అయితే కంటిన్యూ చేద్దాం. అక్కడ జనులు వినున్నట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవించెను. అప్పుడు జనులలో నుండి అది మొత్తం చాలా మంది ఉన్నారట. వాటిలో 22,000 మంది భయపడే వాళ్ళట. యుద్ధం అంటే భయము, ప్రాణ భయము, ఎంతో భయము, తెలియని భయము, కుటుంబంలో భయము, ఆందోళన, కలవరములు వీటిలో ఉంటే అన్ఫిట్. అంటే దీనిలో ముందుకు వెళ్లాల్సినటువంటి విజయానికి దూరంగా ఉన్నాడు అని అంతే. కనుక సమస్యలకు అన్నిటికీ సిద్ధపడి వచ్చావా అంటే సిద్ధపడి వచ్చా అన్న వాళ్ళు కావాలి దేవుడికి. అయితే ఇక్కడట 22,000 మంది వెనక్కి వెళ్ళిపోయారట. అయితే ఆ తర్వాత మనం కంటిన్యూగా మనం చూస్తే కంటిన్యూ చేద్దాం. అక్కడ ఇంకా ఎంతమంది ఉన్నారట? 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా ఇంకా అంటున్నాడు, ఈ 10,000 కూడా నాకు ఎక్కువేనయ్యా అన్నాడు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు అంట ఎంతమంది అంట? ఈ 10,000 మంది కూడా ఎక్కువే, వీళ్ళని కూడా పరీక్షిస్తా, వీళ్ళు కూడా పరీక్షిస్తా అంటున్నాడు. ఎందుకో తెలుసా? అక్కడ మనం చదువుకుంటే 12వ వచనాన్ని ఒకసారి చదువుదామా. మిద్యానీయులను అమాలేకులను తూర్పువారును అసలు లెక్కలేక జనం అంటున్నారంట, మిడతల్లాగా ఉన్నారంట, మనుషులే మిడతల్లాగా ఉన్నారంట. ఆ మైదానం అంతా ఉన్నారంట, మిడతల్లాగా ఉన్నారంట, పడుకొని ఉన్నారంట, రెడీగా ఉన్నారంట. దానికి ఏడుతుంటారు. దేవుడు అన్నాడు 22,000 మందిని పంపించేసాయి. తర్వాత ఈ 10 మందిలో కూడా ఎక్కువ మంది నాకు అన్నాడు అని ఏళ్ళని పరీక్షెత్తున్నాడు, పరీక్షెత్తున్నాడు. వాళ్ళని కిందకి తీసుకొస్తే కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ 300 మందిని ఇక్కడ ఒకసారి ఈ యొక్క భాగంలో మనం చదువుకుంటే అంటున్నాడు. 7వ వచనాన్ని చదువుదామా, 6వ వచనం చదువుదాం. నోటికి అందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళుని కృంగిరి. కనుక మిగతా వాళ్ళు 10,000 మందిలోనేమో కుంగారంట, నీళ్లు తాగేటప్పుడు అంట కుంగారంట. చేతులు ఏమున్నాయి? కత్తులు ఉన్నాయి, దాములు ఉన్నాయి, ఆయుధాలు ఉన్నాయి, అన్ని పక్కన పెట్టి నీళ్ళు ఏం చేస్తున్నారు? చేతులతో దోషులతో తాగుతున్నారంట. వాళ్ళు నా బుద్ధి అన్నాడు,
ఎవరంటే వీళ్ళు 300 మంది, 10,000లో 300. ఇక మిగతా వాళ్ళు ఎంతమంది పోయారు? 700. 300 మందిలో 300 మంది 9,700 మంది. ఆ 700 మందిని పంపించేశాడు. ఈ 300 మందిని తీసుకున్నాడు. ఈ 300 మంది ఏం తెలుసా? అలాగున ఆ నీళ్లను నాలుగుతో గతికిన వాళ్ళట. వీళ్ళే కావాలి వంగి, అదిగో వాళ్ళు అలాగ గతికిన వాళ్ళు నాకు కావాలన్నాడు. వీళ్ళని తీసుకొని ఏ కొండ తీసుకున్నాడట? పగిలిన కొండలు. ఏ కొండలు అంటాయి? పగిలిన కొండలు. ఆ కొండలు తీసుకున్నారు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు అట ఏంటి, అందరూ అన్ని కత్తులతో ఆయుధాలతో వస్తుంటే వీళ్ళు చూస్తున్నది ఏంటంటే ఆ యొక్క కొండలు ఉంటే పగిలిపోయిన కొండలు ఉన్నాయట. వాటిలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క దివిటి ఇచ్చాడట. ఆ దివిటి లోపల పెట్టారట. వెలుతురు బయటకు వస్తుంది. ఎప్పుడైతే వెలుతురు బయటకు వస్తుందో ఒక కేక ఏమన్నాడు, ఇదిగో ఇక్కడ అంటాడు కదా, యెహోవా ఖడ్గము అని, గిద్యోను ఖడ్గము అని, దేవుడు విజయాన్ని గురించి కేకలేమని చెబుతుంటే అలాగూ చేస్తే 300 మందితో విస్తారమైన అమాలేకులకు మిద్యానీయులను ఓడించి వీరు విజయం పొందుకున్నవారు. దేవునికి స్తోత్రం. ఎక్కడ చూద్దామా? హల్లెలూయా. మన జీవితాలలో కూడా ఎప్పుడైతే మనము అదిగో పగిలిన కొండ అనుభవం ఏంటో తెలుసా? విరిగి నలిగిన హృదయం అని. విరిగి నలిగిన హృదయం కీర్తన గ్రంథము అంటాడు. అదిగో 51 కీర్తన అదిగో 17వ వచనం అంటాడు కదా. 17వ వాక్యాన్ని చదువుకుందామా? విరిగిన మనసే దేవునికి ఇష్టమైనది. ఏం కలిగి ఉండాలంటే విరిగిన, ఒక్కొక్కసారి అనేక మాటల ద్వారా విరిగిపోవచ్చు, నలిగిపోవచ్చు. శ్రమల ద్వారా, కష్టాల ద్వారా, బాధల ద్వారా ఎవరికి ఏమి చెప్పుకోలేని పరిస్థితి ఎదురవుతా ఉండొచ్చు. అలాంటి పరిస్థితులు నలిగిపోతా ఉంటాయి చూసావా, విరిగిపోతా ఉంటాయి చూసావా. అదే దేవుడు కోరుకుంటున్నాడు. నీకు విజయాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. నిన్ను విజయములో నడిపిస్తాడు. ఏమైతే కోసమైతే ప్రార్థిస్తున్నావో, దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో, దేనికోసమైతే ప్రభు పాదాలు పట్టుకున్నావో తప్పక విజయం చూస్తావు. కాబట్టి తప్పక దేవుడు జయమిస్తాడు. గుర్తుపెట్టుకోవాలి. 3 రకాల కొండలు. హృదయం అనే కొండ ఒకటి విషయం ఉంది, రెండోది వాక్యం ఉంది, మూడవది అదిగో పగిలిన కొండలలో అదిగో మరి విరిగి నలిగిన హృదయంలో విజయం ఉంది. దేవునికి స్తోత్రం. శ్రమలు అనేది వస్తాయండి. శ్రమలు అనేది, కష్టాలు అనేది వస్తాయండి. ప్రతి వారి జీవితాలలో శ్రమలు లేనటువంటి వారు ఎవరో కానీ దేవుళ్ళో నిలబడు. ఆ దేవుళ్ళో నిలబడినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? తగిన సమయంలో అంటాడు పేతురు పత్రికలో, తగిన సమయమందు నిన్ను హెచ్చించును అంటాడు. దేవునికి స్తోత్రం. దేవుడు హెచ్చిస్తాడు. ఇది నాన్న మన జీవితాలలో అదిగో కొండ అనుభవంలో ప్రభు చెప్పుచున్న మాట, ఆ కొమ్మరి వాణి చేసినట్లుగా నేను చేయలేనా? దేవుడు చేయగలడు. బలవంతుడు ఆయన, శక్తివంతుడు ఆయన, గొప్ప కార్యాలు చేసే దేవుడు. నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితాలలో ఏదైనా చేయగలడు. అలాంటి దేవుడు కలిగి ఉన్నాం. ఆయనలో ముందుకు సాగుదాం. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.